ఏపీ ప్రభుత్వం టెస్లా కంపెనీని తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఎప్పుడు ఈ టెస్లా కంపెనీ ఏపీకొస్తుంది అన్నదే ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీలో ఇప్పటికే కియా కార్ల పరిశ్రమ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అనంతపురంలో కియా కార్ల ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ నుంచి ఇప్పటికే కార్ల ఉత్పత్తి, అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రపంచ దిగ్గజ సంస్థ టెస్లా ఏపీకి రావడానికి సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనలో భాగంగా ఎలన్ మస్క్తో భేటీ అయి భారతదేశంలో టెస్లా కార్ల ప్లాంట్ గురించి చర్చ నిర్వహించారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ అయిన టెస్లా ప్లాంట్ కోసం ఏపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. టెస్లా కోసం చాలా రాష్ట్రాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. టెస్లా తమ కార్ల తయారీ యూనిట్ దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొల్పాలని చూస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ అవకాశం వినియోగించుకోవడానికి ట్రై చేస్తోంది. ఇందుకోసం టెస్లాకు ఏపీ ప్రభుత్వం భారీగానే ఆఫర్లు ఇస్తోంది. రాయితీలతో సహా భూముల లభ్యత గురించి టెస్లాతో ఏపీకి చెందిన కొంతమంది ముఖ్య నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. రీసెంట్గా టెస్లా బృందం కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమలోని భూములను పరిశీలించినట్లు తెలుస్తోంది. టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్ను ఏపీలో నెలకొల్పేందుకు 2017లోనే ఆ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది చంద్రబాబు ప్రభుత్వం. రాయలసీమలో 4 మెగావాట్ల సామర్థ్యంతో 2 సౌరశక్తి నిల్వ యూనిట్ల స్థాపనకు సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరిస్తామని టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్కు హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఇటీవల తన అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాను కలిసి ఏపీలో టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్ నెలకొల్పే అంశంపై కూడా మాట్లాడారు. ఇక కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయమై కసరత్తు చేస్తోంది. అయితే టెస్లా అప్పుడే ఉద్యోగ నియామకాలు చేపట్టబోతుందన్న విషయం కూడా తెలుస్తోంది. 13 పోస్టులలో 5కి సంబంధించిన సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీ పోస్టులు ముంబై, ఢిల్లీ కేంద్రంగా నియామకాలు చేపట్టనుంది. అలాగే ఇండియాలో 3 చోట్ల టెస్లా ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోంది. ఒకటి గుజరాత్, మరొకటి ఏపీ కాగా 3వ కేంద్రాన్ని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తోంది టెస్లా. అలాగే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సిటీల్లో టెస్లా ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఏర్పాటు చేయాలనే దిశగా ఆలోచన చేస్తోంది టెస్లా. అమెరికా పర్యటనలో భాగంగా మోదీ, ఎలన్ మస్క్ భేటీ తర్వాత హై అండ్ విదేశీ కార్లపై ఉన్న సుంకాన్ని 110% నుంచి 70%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో టెస్లా కార్ల ఎంట్రీకి రూట్ క్లియర్ అయింది. ఏదేమైనా టెస్లా యూనిట్ కోసం అటు మోడీ రాష్ట్రమైన గుజరాత్తో పాటు ఏపీ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. వీటితో పాటు తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. పూణేలో ఈ సంస్థ కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. టెస్లా కానీ ఏపీకి వచ్చేందుకు సిద్ధమైతే 15,000 ఎకరాల వరకు భూములిచ్చేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.